జంజీ ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షాకి ఇప్పుడు అదే జంజీ తిరగబడుతున్నారు, ఉద్యమాలు ఉధృతం చేస్తున్నారు అతనికి వ్యతిరేకంగా. తాజాగా కాఠ్మండూలో భారీ ఎత్తున యువత వచ్చి ఉద్యమాలు చేయడం ప్రారంభించారు బాలెన్ షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏంటయ్యా అంటే ఆ, ఆ, ఏదైతే పేదల మీదన దాడులు ఆపాలి, హ్యూమన్ రైట్స్ని కాపాడాలి, ఇల్లీగల్ అరెస్ట్లు ఆపాలి, అలాగే పేదలకి షెల్టర్ని తీసేయడాన్ని ఒప్పుకోమని. అసలు జరిగింది ఏంటి అంటే టెంపరీ హౌస్లు ఎవరన్నా అక్కడ పేదలు ఇల్లు కట్టుకుంటే రోడ్ల పక్కన పాకలో లేకపోతే షెడ్ లాంటి వాటిని కూల్చేసి 2600 కుటుంబాలని రోడ్డును పడేసింది బాలెన్ షా ప్రభుత్వం. అదేమంటే బ్యూటిఫికేషన్ ఆఫ్ కాఠ్మండు అని చెప్పింది అనమాట. పేద ప్రజలు ఇన్నేళ్ల నుంచి బతుకుతున్న వాళ్ళని రోడ్డు మీద పడేసి నువ్వు దాంట్లో చూపించేటటువంటి బ్యూటిఫికేషన్ ఏంటి అంటూ ఈ యువతరం ఉద్యమం చేశారు. దాంతో అప్పటికప్పుడు ఒక 325 మందికి టెంపరీగా హౌసింగ్ కల్పించింది ప్రభుత్వం. మిగతా వాళ్ళ విషయంలో ఉద్యమాలు జరుగుతున్నాయి. క్రమంగా బాలెన్ షా ప్రభుత్వం నాటకాలు తప్ప విషయం ఏమి లేదని తేల్చేసుకుంటున్నారు ప్రజలు.